డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్, డిజైన్ ఆఫ్ బోల్ట్స్, నట్స్ అండ్ స్క్రూస్. ఈ లెసన్ నుంచి ఎక్కువగా టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ వాటి యొక్క అప్లికేషన్స్ మాత్రం ఎక్కువగా అడుగుతూ ఉంటాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి. అంటే థ్రెడ్ యాంగిల్ కానీ, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ని ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తారు, లేదంటే టైప్స్ ఆఫ్ బోల్ట్స్, నట్స్ వీటిని ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తారు అనేది ఎక్కువగా అడుగుతూ ఉంటాడు అనమాట. అయితే ఇవి నట్స్, బోల్ట్స్ అండ్ స్క్రూస్ ఇవన్నీ మనకి ఫ్యాజనింగ్ టెక్నిక్స్లో వస్తాయి. ఇవి ఫ్యాజనింగ్ టెక్నిక్స్ అనేది 2 టైప్స్ ఉంటుంది: పర్మనెంట్ ఫ్యాజనింగ్, టెంపరరీ ఫ్యాజనింగ్. అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఫ్యాజనర్, ఏ మెకానికల్ ఎలిమెంట్ విచ్ హోల్డ్ 2 or more parts of a machine or structure is known as fastener. 2 or more parts మనం అసెంబ్లింగ్ చేయడాన్నే మనం ఫ్యాజనింగ్ అంటాం అనమాట. అది మిషన్ పార్ట్స్ కావచ్చు, లేదంటే స్ట్రక్చర్ పార్ట్ కావచ్చు. మిషన్ అంటే మనకి ఏదన్నా మోషన్ కానీ, ఫోర్సెస్ కానీ ట్రాన్స్మిట్ చేసేదాన్ని మిషన్ అంటాం. ఓన్లీ ఫోర్సెస్ని మాత్రమే ట్రాన్స్మిట్ చేసేదాన్ని స్ట్రక్చర్ అంటాం. అంటే ఇందులో ఎటువంటి మోషన్స్ ఉండవు, ఓన్లీ ఫోర్సెస్ని మాత్రమే ట్రాన్స్మిట్ చేస్తారు అనమాట. ఇవి బ్రిడ్జెస్ కానీ, లేకపోతే బీమ్స్, హారిజాంటల్ బీమ్స్ ఇవన్నీ మనకి స్ట్రక్చర్ కింద వస్తుంది. మిషన్స్ అంటే మనకి లేత్ మిషన్, డ్రిల్లింగ్ మిషన్ ఇవన్నీ వస్తాయి. ఇవి నెంబర్ ఆఫ్ పార్ట్స్ అనేది అసెంబ్లింగ్ చేయడం జరుగుతారంట. ఈ అసెంబ్లింగ్ని అంటే చేసే ప్రాసెస్ని అంతటిని ఫ్యాజనింగ్ అంటాం అనమాట. అంటే దీన్నే మనం ఫ్యాజనర్ అంటాం. అసెంబ్లింగ్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ని ఫ్యాజనర్ అంటాం. ఈ ప్రాసెస్ని అంతటిని ఫ్యాజనింగ్ అంటాం. ఇవి 2 టైప్స్ ఆఫ్ ఫ్యాజనింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి పర్మనెంట్, రెండోది టెంపరరీ ఫ్యాజనింగ్. పర్మనెంట్లో ఏంటంటే ఇట్ ఇన్వాల్వ్స్ డిస్ట్రక్షన్ డ్యూరింగ్ సపరేషన్. ఒకసారి ఇది అసెంబ్లింగ్ చేసిన తర్వాత డిసెంబ్లింగ్ చేయలేం. ఇలాంటి ఫ్యాజనింగ్ టెక్నిక్స్ని పర్మనెంట్ ఫ్యాజనింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ ఫిట్స్, స్రింగ్ ఫిట్స్, రివిట్స్, వెల్డింగ్, బ్రేజింగ్, సోల్డరింగ్, అడెసివ్స్. ఈ వెల్డింగ్, బ్రేజింగ్ అనేది ఇవన్నీ పర్మనెంట్ ఫ్యాజనింగ్ టెక్నిక్స్ కింద వస్తాయి. నెక్స్ట్ టెంపరరీ ఫ్యాజనింగ్, ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ డిస్ట్రక్షన్ డ్యూరింగ్ సపరేషన్. ఒకసారి అసెంబ్లింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఈజీగా డిసెంబ్లింగ్ చేసుకోవచ్చు. ఇలాంటిని టెంపరరీ ఫ్యాజనింగ్ అంటాం. ఇవి బోల్ట్స్ అండ్ నట్స్, స్టడ్స్ అండ్ నట్స్, స్క్రూస్, కీస్, పిన్స్ ఎక్సెట్రా ఇవన్నీ టెంపరరీ ఫ్యాజనింగ్లోకి వస్తాయి అనమాట. ఇవి ఈజీగా డిసెంబుల్ చేసుకోవచ్చు, కావాలితే మళ్ళీ రీఅసెంబ్లింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి టైప్స్ ఆఫ్ బోల్ట్స్ చూసుకున్నట్టయితే కామన్గా యూజ్ చేసి స్క్రూ ఫ్యాజనింగ్ టైప్స్ ఆఫ్ బోల్ట్స్ చూసుకున్నట్టయితే త్రూ బోల్ట్. ఏ బోల్ట్ హ్యాజ్ ఏ సిలిండ్రికల్ బార్ విత్ థ్రెడ్స్ ఫర్ ద నట్ ఎట్ వన్ ఎండ్ అండ్ హెడ్ ఎట్ ద అదర్ ఎండ్. త్రూ బోల్ట్లో ఒక ఎండ్ వచ్చేసరికి హెక్సాగనల్ హెడ్ కానీ, లేదంటే స్క్వేర్ హెడ్ కానీ ఉంటుంది. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్స్ ఉంటాయి. అంటే వన్ సైడ్ వచ్చేసరికి హెడ్ ఉంటుంది, అదర్ సైడ్ వచ్చేసరికి థ్రెడెడ్ పోర్షన్ అనేది ఉంటుంది అనమాట. ఫర్ ద అకామిడేషన్ ఆఫ్ నట్ కోసం అనమాట. ఇది త్రూ బోల్ట్ అంటాం. అంటే ఒక సైడ్ హెక్సాగనల్ హెడ్ ఉంటుంది, ఇంకొక సైడ్ వచ్చేసరికి నట్ని టైట్ చేసుకోవడానికి ఫర్ థ్రెడ్స్ ఉంటాయి అనమాట. దీన్ని మనం త్రూ బోల్ట్ అంటాం అనమాట. ఈ పక్కన చూడొచ్చు డయాగ్రామ్లో. ఇది సెకండ్ది బోల్ట్ అని నట్టు ఉంది కదా, సెకండ్ బీ డయాగ్రామ్ ఉంది కదా, అది మనకి త్రూ బోల్ట్ కింద వస్తుంది అనమాట. నెక్స్ట్ ట్యాప్ బోల్ట్. ఏ ట్యాప్ బోల్ట్ ఆర్ స్క్రూ డిఫర్స్ ఫ్రమ్ ద బోల్ట్. ఇట్ ఈజ్ స్క్రూడ్ ఇన్ టు ద ట్యాప్డ్ హోల్ ఆఫ్ వన్ ఆఫ్ ది పార్ట్ టు బి ఫెజన్డ్ వితౌట్ నట్ లేకుండా జస్ట్ వన్ సైడ్ హెడ్ ఉంటుంది, అదర్ సైడ్ వచ్చేసరికి థ్రెడెడ్ పోర్షన్ మాత్రమే ఉంటుంది, మిగతా నట్ అనేది ఉండదు అనమాట. ఇక్కడ చూడొచ్చు మన డయాగ్రామ్లో ఫస్ట్ పోర్షన్ ఉంది కదా, అది వచ్చేసరికి మనం చెప్పుకునేది ఇప్పుడు అనమాట. ఇది ట్యాప్ బోల్ట్ అనేది ఫస్ట్ డయాగ్రామ్. నెక్స్ట్ స్టడ్. ఏ స్టడ్ ఈజ్ ఏ రౌండ్ బార్ థ్రెడెడ్ అట్ బోత్ ఎండ్స్. అంటే ఒక సిలిండ్రికల్ బార్ తీసుకున్నట్టయితే బోత్ ఎండ్స్ కూడా, అంటే హెడ్ లేకుండా జస్ట్ బోత్ ఎండ్స్ కూడా థ్రెడ్స్ ఉంటాయి అనమాట. దాన్ని మనం స్టడ్ అంటాం అనమాట. నెక్స్ట్ క్యాప్ స్క్రూస్. ఇట్ ఈజ్ సిమిలర్ టు ట్యాప్ బోల్ట్ ఎక్సెప్ట్ దట్ దే ఆర్ స్మాల్ సైజ్ అండ్ వెరైటీ ఆఫ్ షేప్స్ ఆఫ్ హెడ్స్ ఆర్ అవైలబుల్. ఇవి డిఫరెంట్ సేమ్ ట్యాప్ బోల్ట్స్లో ఉంటాయి, కానీ స్మాల్ సైజులో ఉంటాయి అనమాట. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్స్ ఉంటాయి. దీన్ని క్యాప్ స్క్రూస్ కింద ఇచ్చేస్తాం అనమాట. నెక్స్ట్ మెషిన్ స్క్రూస్. మెషిన్ స్క్రూస్ కూడా సేమ్ మనకి క్యాప్ స్క్రూస్ టైప్లో ఉంటాయి, కాదంటే సమ్ స్లాట్ అనేది ఉంటుంది హెడ్కి. ఇవి ఎందుకంటే హెడ్ స్లాట్ని యూజ్ చేసుకుని మనం స్క్రూ డ్రైవర్ పెట్టి టైట్ చేసుకోవచ్చు. అంటే అసెంబ్లింగ్ డిసెంబ్లింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఈ స్లాట్ ఉండడం వల్ల మనకు ఆ స్క్రూ డ్రైవర్ ఆ స్లాట్లో పెట్టి టైటింగ్ లేకపోతే లూజనింగ్ కానీ చేస్తూ ఉంటాం. దీస్ ఆర్ జనరల్లీ యూజ్డ్ విత్ నట్ కాంబినేషన్తో కూడా ఎక్కువగా ఇచ్చేస్తుంటారు. నెక్స్ట్ సెట్ స్క్రూస్. ఎక్కువగా ఎగ్జామ్స్లో కూడా దీన్ని అడుగుతూ ఉంటాడు, సెట్ స్క్రూస్ని. దీస్ ఆర్ యూజ్డ్ టు ప్రివెంట్ రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద టూ పార్ట్స్.
టూ పార్ట్స్ యొక్క రిలేటివ్ మోషన్ని ప్రివెంట్ చేయడానికి ఈ సెట్ స్క్రూస్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ చూడవచ్చు మనకి స్క్రూ, అలాగే బోల్ట్ అండ్ నట్, స్టడ్ అండ్ నట్. స్టడ్ను బోత్ సైడ్స్ మనకు థ్రెడ్స్ ఉన్నాయి. ఒక సైడ్ నట్ని ఇచ్చేసారు, అదర్ సైడ్ థ్రెడ్స్ని మిషన్ పార్ట్లో కంబైన్డ్గా ఇచ్చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ థ్రెడెడ్ రాడ్ అండ్ నట్స్, బోత్ సైడ్స్ కూడా మనకి నట్స్ ఇచ్చేసి తీసుకుంటాం. ఇవి డిఫరెంట్ టైప్స్ అనమాట ఇవి. నెక్స్ట్ లాకింగ్ డివైసెస్, అంటే ఇవి ఎందుకంటే మనం నట్స్ బోల్ట్స్ ఇచ్చేసినప్పుడు డ్యూరింగ్ ఆపరేషన్స్లో, అంటే మిషన్స్ అన్నప్పుడు మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి అవి డ్యూరింగ్ టైంలో కొంత టైంకి అవి సెల్ఫ్ లూజనింగ్ అయిపోతాయి అనమాట. ఇది మేజర్ డ్రాబ్యాక్. స్క్రూ ఫేజనింగ్ డివైసెస్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే డ్యూరింగ్ సమ్ టైమ్స్లో మనకు కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుందంటే సెల్ఫ్ లూజనింగ్ అయిపోతాయి అనమాట. కాబట్టి ఈ లూజనింగ్ని అరెస్ట్ చేయడానికి మనకి లాకింగ్ డివైస్ అనేది ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. జామ్ నట్ ఆర్ లాక్ నట్, దీన్నే లాక్ నట్ అంటాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్రివెంట్ ద లూజింగ్ ఆఫ్ నట్ అండ్ ఈజ్ ప్లేస్డ్ అబవ్ ఆర్ బిలో ద స్టాండర్డ్ నట్. నట్కి అబవ్ కానీ బిలో కానీ ఈ జామ్ నట్ని ఇచ్చేస్తారనమాట. ఆ నట్ ఈజీగా లూజ్ అవ్వకుండా చేస్తారనమాట. నెక్స్ట్ క్యాజిల్ నట్. ఆఫ్టర్ ఫ్యాజనింగ్ ఏ స్ప్లిట్ క్వార్టర్ పిన్ ఈజ్ ప్లేస్డ్ త్రూ ఏ హోల్ ఆఫ్ క్యాజిల్ నట్ అండ్ హోల్ ఆఫ్ ద బోల్ట్. ఈ క్యాజిల్ నట్కి పైన మనకి స్ప్లిట్ ర్యాపిల్ ఉంటుంది. ఆ స్ప్లిట్ హోల్స్ నుంచి ఒక కాటర్ పిన్ వేస్తారనమాట. కాటర్ పిన్ వేయడం వల్ల ఏమవుతుందంటే నట్టు ఈజీగా రిమూవ్ అవ్వకుండా పైకి రాకుండా ఈ కాటర్ పిన్ అనేది అరెస్ట్ చేస్తుంది అనమాట. అది క్యాజిల్ నట్. నెక్స్ట్ స్వాన్ నట్, స్ప్లిట్ నట్, పెన్ రింగ్ ఆర్ గ్రూవ్ నట్, లాకింగ్ విత్ పిన్, లాకింగ్ విత్ ప్లేట్, స్ప్రింగ్ లాక్ వాషర్, ఇలాంటి డిఫరెంట్ లాకింగ్ డివైసెస్ అన్నింటినీ ఇచ్చేస్తారు. ఇక చూడవచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్. హెక్సాగనల్ నట్ కానీ, లేదంటే ఎకార్న్ నట్ కానీ, క్యాజువల్ నట్ కానీ, వింగ్ నట్, ఇలాంటి డిఫరెంట్ టైప్స్, స్క్వేర్ నట్స్, డిఫరెంట్ ప్రొపల్షన్ నట్స్ ఇక్కడ మనం చూడవచ్చు డయాగ్రామ్లో. నెక్స్ట్ నట్ అండ్ బోల్ట్స్ చూసుకున్నట్టయితే ఏ నట్ ఈజ్ ఏ టైపికల్ హార్డ్వేర్ ఫెజనర్ విత్ థ్రెడెడ్ హోల్. అంటే ఇక్కడ థ్రెడెడ్ హోల్స్ అనేది దీనికి ఉంటుంది నట్కి, అంటే ఇంటర్నల్ థ్రెడింగ్ అనమాట ఇదంతా. ఏ నట్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్వేస్ యూజ్డ్ ఆపోజిట్ మ్యాటింగ్ బోల్ట్ టు ఫెజన్ ఏ స్టాక్ ఆఫ్ పార్ట్స్ టుగెదర్. ఇవి కంబైన్డ్గా, నట్స్ బోల్ట్స్ కంబైన్డ్గా ఈ నట్ని వాడతారు అనమాట ఎక్కువగా. ఆపోజిట్ మ్యాటింగ్ ఆఫ్ బోల్ట్ అంటే ఇవి థ్రెడ్ యొక్క ప్రొఫైల్ ఎలా ఉంటాయి, ఆపోజిట్ మ్యాటింగ్ ఆఫ్ బోల్ట్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ థ్రెడ్ మ్యాటింగ్ అనేది ఉంటుంది అనమాట నట్కి. నెక్స్ట్ ద టూ ప్యాటర్న్స్ ఆర్ కెప్ట్ టుగెదర్ బై ద కాంబినేషన్ ఆఫ్ దైర్ థ్రెడ్స్ ఫ్రిక్షన్. ఇవి రెండు కూడా మనం టైట్ చేస్తున్నప్పుడు, హోల్డ్ చేస్తున్నప్పుడు ఇవి ఎలా హోల్డ్ అయి ఉంటాయంటే థ్రెడ్ ఫ్రిక్షన్ ద్వారా మనకి కాంబినేషన్ ఆఫ్ దైర్ థ్రెడ్ ఫ్రిక్షన్, ఆ రెండింటి యొక్క థ్రెడ్ ఫ్రిక్షన్ ద్వారా ఇవి హోల్డ్ అయి ఉంటుంది అనమాట. ఏ స్లైట్ స్ట్రెచ్ ఆఫ్ ద బోల్ట్ అండ్ కంప్రెషన్ ఆఫ్ ద పార్ట్స్. మనం ఎప్పుడైతే టైట్ చేసామో థ్రెడ్ ఫ్రిక్షన్ ద్వారా ఇది హోల్డ్ అయి పట్టుకుంటుంది. నెక్స్ట్ ఇలా టైట్ చేసిన తర్వాత మనకి అంటే మెకానికల్ మెంబర్స్లో ఏదైతే టూ పార్ట్స్ మనం టైట్ చేస్తున్నామో ఆ టూ పార్ట్స్లో, మెకానికల్ పార్ట్స్లో కంప్రెసివ్ ఫోర్స్ అనేది వస్తుంది. ఈ బోల్ట్లో ఏదైతే ఉందో అది స్ట్రెచ్ అంటే టెన్సైల్ ఫోర్స్ అనేది దాంట్లో ఇండ్యూస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ బోల్ట్స్ అండ్ నట్స్తో పాటు వాషర్స్ని కూడా కంబైన్డ్గా వాడతారు. ఈ వాషర్ అంటే మనకి బేరింగ్ ఏరియాని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే యూనిఫామ్ లోడ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఆ పార్ట్కి, దీన్ని మనం వాషర్ అంటాం. ఏ థిన్ ప్లేట్ టైపికల్లీ డిస్క్ షేప్డ్ విత్ ఏ హోల్ దట్ ఈస్ నార్మల్లీ యూజ్డ్ టు డిస్ట్రిబ్యూట్ ద లోడ్ ఆఫ్ థ్రెడ్ ఫ్యాజనర్. లోడ్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాషర్ని ఇచ్చేస్తారు అనమాట, బేరింగ్ ఏరియాని ప్రొవైడ్ చేయడానికి. ఇక టైప్స్ ఆఫ్ నట్స్ ఇందాక మనం చూసుకున్నాం కదా, లాకింగ్ డివైసెస్. మళ్ళీ దాంట్లోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఎలా ఉంటాయో చూడొచ్చు. మిషన్ స్క్రూ నట్, ఇదే హెక్సాగనల్ నట్ని ఎక్కువగా మనం ఇచ్చేస్తుంటాం బయట, లేదంటే స్క్వేర్ నట్ని కూడా ఇచ్చేస్తామన్నమాట. ఇవి జనరల్ పర్పస్లో ఎక్కువగా ఇచ్చేస్తారనమాట. కోర్స్ థ్రెడ్ ఉంటుంది దీనికి. నెక్స్ట్ జామ్ నట్, లాక్ నట్. ఇది జామ్ నట్ కానీ లాక్ నట్ కానీ ఇప్పుడు పైన చెప్పుకున్నాం కదా హెక్సాగనల్ స్క్వేర్ నట్కి, దానికి పైన కానీ బిలోని కానీ ఎక్కువగా దీన్ని ఇచ్చేస్తూ ఉంటారు. ఏంటంటే ఈ నట్ అది లూజ్ అవ్వకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట లాక్ నట్ అనేది. నెక్స్ట్ క్యాజువల్ నట్స్ ఉండి పైన స్లాట్స్ ఉన్నాయి కదా, దీనివల్ల ఏమవుతుందంటే మనకి కాటర్ పిన్స్ నట్లని ప్రొవైడ్ చేసి అవి లూజనింగ్ అరెస్ట్ చేయడానికి ఎక్కువగా దీన్ని ఇచ్చేస్తుంటారు క్యాజువల్ నట్. నెక్స్ట్ వింగ్ నెట్, ఎక్కువగా మనకి హ్యాక్సా బ్లేడ్స్ నట్లను టైట్ చేయడానికి ఈ వింగ్ నెట్ని ఇచ్చేస్తూ ఉంటారు. ఇందులో ఏంటంటే మన హ్యాండ్ ద్వారా
అంటే థంబ్ అండ్ 4 ఫింగర్ ద్వారా దీన్ని టైట్ చేసుకోవచ్చు. 2 ఫ్లాట్ వింగ్స్ ఉంటాయన్నమాట. దాని ద్వారా మనం ఈ వింగ్ నట్‌ని అప్లికేషన్స్‌ని యూజ్ చేసుకుంటాం ఎక్కువగా. ఇక్కడ మనకి థ్రెడ్స్ చూసుకున్నట్టయితే రైట్ హ్యాండ్ థ్రెడ్, అలాగే లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్స్‌ని ఎక్కువగా చేస్తాం. రైట్ హ్యాండ్ థ్రెడ్‌నే మనం మోస్ట్ ఆఫ్ ది 90% ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఏ స్క్రూ థ్రెడ్ దట్ ఈస్ స్క్రూడ్ బై ద రొటేటింగ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కనుక మనం రొటేషన్ చేస్తున్నప్పుడు టైట్ అవుతాయి కనుక దాన్ని మనం రైట్ హ్యాండ్ థ్రెడ్ అంటాం. అంటే దాని మూమెంట్ ఫార్వర్డ్ డైరెక్షన్లోకి వెళ్తుంది అనమాట, క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నప్పుడు. అదే యాంటీ క్లాక్ వైజ్ అంటే కౌంటర్ క్లాక్ వైజ్ అంటాం. సిసిడబ్ల్యూ అంటే కౌంటర్ క్లాక్ వైజ్. ఏ స్క్రూ థ్రెడ్ దట్ ఈస్ స్క్రూడ్ బై ద రొటేటింగ్ కౌంటర్ క్లాక్ వైజ్ దట్ ఈస్ లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటుంది. ఇవి చూడొచ్చు ప్రొఫైల్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ స్టడ్ అంటే ఇందాక మనం నేర్చుకున్నాం కదా, బోత్ ఎండ్స్ కూడా మనకి థ్రెడెడ్ పోర్షన్ అనేది ఉంటుంది, దాన్ని స్టడ్ అంటాం. ఇక్కడ మనకి డయాగ్రామ్స్ చూడండి, టాప్ సైడ్ ఇచ్చాం కదా, టాప్ సైడ్లో చూడండి బోల్ట్ అన్నట్టుని ఇచ్చేసాం, త్రూ బోల్ట్ అంటాం. అలాగే ట్యాప్ స్క్రూ వచ్చేసరికి ఒక సైడ్ ఏమో థ్రెడ్స్ ఉంటుంది, ఒక సైడ్ హెడ్ ఉంటుంది, నట్ ఏమి ఉండదు దీంట్లో, ఓన్లీ బోల్ట్ మాత్రమే ఫస్ట్ ఉంటుంది, దాన్ని ట్యాప్ స్క్రూ అంటాం. నెక్స్ట్ స్టడ్ వచ్చేసరికి బోత్ సైడ్ థ్రెడ్స్ ఉన్నాయి, అది మెకానికల్ కాంపోనెంట్ అయింది. వన్ సైడ్ వచ్చేసరికి నట్ని ఇచ్చేసి చేసుకున్నారు అనమాట. A stud is a rod threaded on both ends. A stud is screwed into the lower member first, then the top member is positioned and fastened down with the hardened washer and nuts. Studs are regarded as the permanent. కొన్ని సమయాల్లో మనం పర్మనెంట్ జాయింట్స్ కింద కూడా దీన్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ హెడ్ స్టడ్స్. ఇవి ఎక్కువగా మనకి హెడ్ స్టడ్స్ అనేది ఎక్కువగా ఆటోమొబైల్స్లో ఇచ్చేస్తూ ఉంటాం. అంటే విచ్ టైప్ ఆఫ్ స్క్రూ ఫ్యాజనింగ్ ఇన్ ఆటోమొబైల్ హెడ్స్ అంటే మనకి హెడ్ స్టడ్స్ని ఎక్కువగా ఇచ్చేస్తారనమాట. ఇవి బోత్ ఎండ్స్ మనకి సేమ్ మనకి స్టడ్ టైప్లోనే బోత్ ఎండ్స్ స్టడ్స్ ఉంటాయి. ఇవి ఒక సందర్భంలో ఇది నాన్ పర్మనెంట్ జాయింట్ కూడా కింద ఎక్కువగా దీన్ని ఇచ్చేస్తుంటారు. ఇవి చూడొచ్చు మన అప్లికేషన్స్. అలాగే ఐ బోల్ట్, ఇది ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతుంటాడు, చాలా ఇంపార్టెంట్ ఐ బోల్ట్. ఇవి ఏంటంటే ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ లిఫ్టింగ్ హెవీ మిషన్స్ లైక్ ఎలక్ట్రికల్ జనరేటర్స్, మోటార్స్, టర్బైన్స్. అంటే ఎలక్ట్రికల్ మిషన్స్ కానీ వాటిని కానీ లిఫ్ట్ చేయడానికి, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లో మార్చడానికి మనకి దాన్ని హోల్డ్ చేయడం కనుక ఒక హుక్ టైప్లో ఉంటుంది, దీన్ని మనం ఐ బోల్ట్ అంటూ ఉంటాం. ఈ హై బోల్ట్లు పెట్టి మనం అవి లిఫ్ట్ చేసుకోవచ్చు మిషన్స్ని కానీ జనరేటర్స్ని కానీ వాటిని కానీ. అందుకనే ఈ ఐ బోల్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, ఎక్కువగా అడుగుతాడు ఉంటాడు ఎగ్జామ్స్లో. టు లిఫ్టింగ్ ఎలక్ట్రికల్ మెషిన్స్ విచ్ టైప్ ఆఫ్ బోల్ట్ ఆర్ యూజ్డ్ అంటే ఐ బోల్ట్ అని చెప్పాలంటారు. ఇవి ఎక్కడ ఫిక్స్ చేస్తారంటే ఆ మిషన్ అంతటికి ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఒక పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది కదా, ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీకి పై పోర్షన్లో ఒక ఇది రింగ్ టైప్లో ఉన్న హుక్ని పెడతారనమాట, ఐ బోల్ట్ అనేది ఫిక్స్ చేస్తారనమాట. చూడండి, ఫర్ ఫిట్టింగ్ an eye bolt a tapped hole is provided above the center of gravity of the machine. ఇది డైమెన్షన్స్ డిజైన్స్ అనేది మనకి డిఎంఏలో కూడా కవర్ అవుతుంది, చూడొచ్చు. సర్క్యులర్ రింగ్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ గ్యాస్కెట్స్ అనేది కూడా మనకి ఎక్కువగా వాషర్ టైపే. అయితే ఇది ఏంటంటే గ్యాస్కెట్ ఫంక్షను 2 మెంబర్స్ మెకానికల్ మెంబర్స్ని జాయిన్ చేసినప్పుడు, ఫ్యాజనింగ్ చేసినప్పుడు ఏదైనా లిక్విడ్స్ కానీ గ్యాసెస్ కానీ ఆ మెకానికల్ మెంబర్స్లో మధ్యలోంచి రావడానికి, అంటే లీకేజెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. అలాంటి లీకేజెస్ ఏమైనా అంటే గ్యాసెస్ కానీ లిక్విడ్స్ కానీ లీకేజెస్ని అరెస్ట్ చేయడానికి ఆ 2 మెంబర్స్ మధ్యలో ఈ థిక్నెస్ తక్కువ ఉన్న గ్యాస్కెట్స్, అంటే గ్యాస్కెట్ యొక్క థిక్నెస్ తక్కువ ఉంటుంది, అలాంటి వీటిని మనకి ఈ గ్యాస్కెట్స్ అనేటిని ప్రొవైడ్ చేస్తారన్నమాట. అంటే లీకేజెస్ వాటిని ప్రివెంట్ చేయడానికి గ్యాస్కెట్స్ని వాడతారు, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ థిక్నెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. A gasket is a mechanical seal which fills space between 2 or more matting surfaces, generally prevent leakages from or into the joined objects while under the compression. ఇది నెక్స్ట్ దీంట్లోనే ఎక్కువగా దేంతో చేస్తారని అడుగుతారు. అంటే గ్యాస్కెట్స్ ఆర్ నార్మల్లీ మేడ్ పేపర్, రబ్బర్, సిలికాన్, మెటల్ కార్క్, ఫెల్ట్, నియోప్రిన్, నైట్రైల్, రబ్బర్, ఫైబర్ గ్లాస్, టెఫ్లాన్ లేదా ప్లాస్టిక్ పాలిమర్స్. ఇవి ఎక్కువగా దీన్ని ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. ఇవి ఎక్కువగా ఆటోమొబైల్స్లో కానీ సిలిండర్ బ్లాక్స్లో అట్లా ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటారు. అలాగే జనరల్ పర్పస్లో కూడా ఎక్కువగా దీన్ని ఇచ్చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఓరింగ్స్. యాన్ ఓరింగ్ ఈజ్ ఏ గ్యాస్కెట్
ఈజ్ ద షేప్ ఆఫ్ టోరస్ మేడ్ ఆఫ్ యాన్ ఎలాస్టోమర్. అంటే ఇవి ఓరింగ్స్ అనేది ఎక్కువగా సిలిండర్స్ లాట్లో ఎక్కువ ఇచ్చేస్తుంటారు. ఇవి కూడా అంతే సేమ్ మనకి గ్యాస్కెట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఇది కూడా అదే లీకేజెస్ అయ్యి లేకుండా అరెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే ఎలాస్టోమర్ అంటే మనకి ఈజీగా ఆ ప్లేస్లో స్లాట్లో అప్లై చేయడానికి ఓరింగ్స్ టైప్లో ఇచ్చేస్తారనమాట. ఇవి చూడొచ్చు మనం డయాగ్రామ్స్లో కూడా తెలుస్తున్నాయి. నెక్స్ట్ ఇట్ ఈజ్ designed to be seated in a groove of compressed during assembly between the two or more parts, creating to seal the interface. ఇవి మనం ఇక్కడ అప్లికేషన్స్ కూడా చూడొచ్చు ఎలా అప్లై చేస్తున్నారు అన్నది చూడండి. ఇక్కడ అయితే ఈ ఓరింగ్స్ అనేది మనకి ఎంత టెంపరేచర్ వరకు రెసిస్ట్ అవ్వగలుగుతుందంటే దెర్ ఆర్ ఓరింగ్స్ ఆఫ్ మెటీరియల్స్ విచ్ కెన్ టాలరేట్ టెంపరేచర్ లో యాజ్ అంటే -200°C నుంచి +250°C వరకు ఈ మధ్యలో ఎంత టెంపరేచర్ వచ్చినా ఇవి రిటర్న్ అవ్వగలుగుతాయి అనమాట. అవి అయితే ఇవి కానీ గ్యాస్కెట్స్ కానీ ఇవి కానీ మనకి లాంగ్ టైంలో ఎక్కువ పని చేస్తాం. మళ్ళీ ఏంటంటే ఇవి రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. ఈ కంప్రెసివ్ ఫోర్స్ వల్ల ఇవి డ్యామేజ్ అవుతుంటాయి. ఎందుకంటే స్మూత్ మెటీరియల్స్ కాబట్టి ఇవి ఆటోమేటిక్గా మనం రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి పీరియాడికల్గా. నెక్స్ట్ వాషర్స్ చాలా ఇంపార్టెంట్. ఇందాక వచ్చింది ఆల్రెడీ. ఇది స్పెసిఫికేషన్ అనేది ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. వాషర్ అనేది టు ప్రొవైడ్ ద యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ ద లోడ్. అలాగే వాషర్ని ఎలా స్పెసిఫై చేస్తామంటే దాని యొక్క ఇంటర్నల్ డయామీటర్ చాలా ఇంపార్టెంట్. ఈ వాషర్ యొక్క మెయిన్ దేని మీద డిపెండ్ అవుతుందంటే దాని యొక్క ఇంటర్నల్ డయామీటర్. ఇక్కడ చూడవచ్చు మనం వాషర్ అనేది ఇది ఇంటర్నల్ డయామీటర్. ఈ డయామీటర్ మీద మనకి డిపెండ్ అవుతుంది అన్నమాట మొత్తం. A washer is a cylindrical piece of metal with a hole to receive the bolt. It is used to give a perfect seating for the nut and the distribute the tightening of force uniformly to the parts under the joint. దీనికోసం ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. ఇది నట్స్ అండ్ బోల్ట్స్లోనే ఎక్కువగా ఇచ్చేస్తారు. ఎక్కడైతే అసెంబ్లింగ్ అవుతుందో ఆ పార్ట్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఇది కూడా అంటే బాగా టైట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రెజర్ అంతా ఇది తీసుకుంటుంది అనమాట. వాషర్ తీసుకుని యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారంట ఆ పార్ట్ని. అలాగే ఆ పార్ట్స్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ పవర్ స్క్రూ డ్రైవ్స్ అంటే ఇవి మనం ట్రాన్స్మిటింగ్ ఆఫ్ ఫోర్సెస్కి ఎక్కడ ఇచ్చేస్తున్నాం అంటే పవర్ ట్రాన్స్మిషన్ డివైసెస్లో ఈ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ని ఎక్కువగా ఎక్కడ ఇచ్చేస్తాం అంటే ఏ పవర్ స్క్రూ ఈజ్ ఏ డివైస్ యూజ్ టు మిషనరీ టు కన్వర్ట్ ద రోటరీ మోషన్ ఇంటూ లీనియర్ మోషన్. అంటే రోటరీ మోషన్ని లీనియర్ మోషన్ కింద కన్వర్ట్ చేయడానికి ఈ పవర్ స్క్రూస్ని ఎక్కువగా ఇచ్చేస్తామంట. ఇట్ ప్రొడ్యూసెస్ యూనిఫామ్ మోషన్ అండ్ డిజైన్ ఆఫ్ ద పవర్ స్క్రూ మే సచ్ దట్. అంటే రోటరీ మోషన్ లీనియర్ మోషన్ అంటే మనకి స్క్రూ జాక్ చూడండి. స్క్రూ జాక్ రోటరీ మోషన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ లీనియర్ మోషన్. అంటే లోడ్ స్క్రూ జాక్ అంటే ఏంటి, లిఫ్టింగ్ ద లోడ్. అంటే ఏదైనా వెహికల్స్ అయ్యి పంక్చర్స్ అయినప్పుడు మనకి సమ్ హైట్ లిఫ్ట్ చేయాలి కదా. కింద ఎప్పుడైతే స్క్రూ జాక్ పెట్టి మనం ఎప్పుడైతే రొటేషన్ చేస్తూ ఉన్నామో అది ఆటోమేటిక్గా లిఫ్ట్ అవుతుంది. అంటే రోటరీ మోషన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ లీనియర్ మోషన్ అనమాట. అందుకే ఎక్కువగా పవర్ స్క్రూస్ని ఆ విధంగా ఇచ్చేసుకోవచ్చు మనం. అలాగే అప్లికేషన్ ఆఫ్ పవర్ స్క్రూస్ ఎక్కడ ఇచ్చేస్తామంటే స్క్రూ జాక్స్లో కానీ, లీడ్ స్క్రూ ఆఫ్ లేత్ లీడ్ స్క్రూస్లో కానీ, స్క్రూస్ ఆఫ్ బెంచ్ వైస్ కానీ, ప్రెసెస్ కానీ ఇట్లన్నింటిలో కూడా మనం ఈ పవర్ స్క్రూస్ అనేది ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటాం. అడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే ఈజీలీ ఆబ్టైనబుల్, స్లో ట్రాన్స్లేషనల్ మోషన్ అండ్ హై గెయిన్ ఇన్ ఫోర్స్. ఇవి ఈజీగా స్లో ట్రాన్స్లేషనల్ మోషన్ అవుతుంది. నెక్స్ట్ స్మూత్ అండ్ నాయిస్లెస్ ఆపరేషన్, స్మూత్గా అలాగే తక్కువ నాయిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇందులో రెసిప్రొకేటింగ్ అనేది ఉండదు కాబట్టి నాయిస్ కూడా తక్కువ వస్తుంది. ద ఎబిలిటీ టు క్యారీ హెవీ లోడ్స్, ఎఫెక్ట్ అక్యురేట్ ట్రావెల్ అండ్ సింపుల్ ఇన్ డిజైన్. ఇవి మనకి ఎక్కువగా సింపుల్ మిషన్స్లో కూడా వాడుతూ ఉంటాం. అంటే స్క్రూ జాక్స్లో కానీ, వామ్ వీల్స్లో కానీ అట్లా కానీ ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇవేంటంటే మనకి ఈజీగా ఆపరేషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది. హెవీ లోడ్స్ని లిఫ్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ డ్రాబ్యాక్స్ చూసుకున్నట్టయితే ఫ్రిక్షనల్ లాసెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఎఫిషియన్సీ కూడా కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది మిగతా మిషన్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ అంటే పవర్ స్క్రూ ఈజ్ నార్మల్లీ యూజెస్ స్క్వేర్ థ్రెడ్స్. ఎక్కువగా పవర్ స్క్రూస్లో మ్యాక్సిమం ఎక్కువగా స్క్వేర్ థ్రెడ్ని ఇచ్చేస్తారు.
సమ్ కేసెస్లో మనకి ఎక్మీ థ్రెడ్, బటర్ థ్రెడ్ని ఇచ్చేస్తారు. ఎక్మీ థ్రెడ్ అంటే లేత్ లీడ్ స్క్రూలో ఇచ్చేస్తారు. స్క్వేర్ థ్రెడ్ అంటే స్క్రూ జాక్లో ఇచ్చేస్తారు. అలాగే బటర్ థ్రెడ్స్ని కూడా ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. ఇవి ఏంటంటే పవర్ ట్రాన్స్మిషన్ ఒక డైరెక్షన్లో మాత్రమే కావాలంటే బటర్ థ్రెడ్ని ఎక్కువగా ఇచ్చేస్తారు అనమాట. పవర్ స్క్రూస్ షుడ్ బి డిజైన్డ్ ఫర్ స్మూత్ అండ్ నాయిస్లెస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ విత్ ఎబిలిటీ టు క్యారీ హెవీ లోడ్స్ విత్ హై ఎఫిషియన్సీ. నెక్స్ట్ స్క్రూ థ్రెడ్ డెఫినేషన్ చూసుకున్నట్టయితే ఏ కంటిన్యూస్ హెలికల్ గ్రూవ్ ఆన్ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్. మనకి కంటిన్యూస్ హెలికల్ గ్రూవ్నే మనం స్క్రూ థ్రెడ్ కింద కన్సిడర్ చేస్తాం అన్నమాట. అయితే ఇది కోన్ మీద కావచ్చు, అంటే ట్యాపర్డ్ ఆబ్జెక్ట్స్ మీద ఉండొచ్చు, లేదంటే సిలిండ్రికల్ ఫ్లాట్ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్స్ మీద కూడా ఉండొచ్చు. ఈ హెలికల్ గ్రూవ్ అనేది ఎలా ఉందో అక్కడ చూడొచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ చూసుకున్నట్టయితే ఎక్స్టర్నల్ థ్రెడ్స్, ఇంటర్నల్ థ్రెడ్స్ 2 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి నట్లో ఉందనుకోండి అది ఇంటర్నల్ థ్రెడ్, బోల్ట్లో ఉందనుకోండి అది ఎక్స్టర్నల్ థ్రెడ్. ఏ థ్రెడ్ ఫార్మ్డ్ ఆన్ అవుట్ సైడ్ ఆఫ్ ద వర్క్ పీస్ ఈజ్ నౌన్ యాజ్ ఎక్స్టర్నల్ థ్రెడ్. ఎగ్జాంపుల్ ఏంటంటే బోల్ట్స్, స్టడ్స్ ఇట్లాంటి మీద ఎక్స్టర్నల్ థ్రెడ్ ఉంటుంది. అలాగే ఇంటర్నల్ థ్రెడ్ చూసుకుంటే థ్రెడ్ ఫార్మ్డ్ ఆన్ ఇన్సైడ్ ఆఫ్ వర్క్ పీస్. ఇన్సైడ్ ఆఫ్ వర్క్ పీస్లో ఉంటే కనుక, అంటే హోల్లో కనుక ఉంటే కనుక దాన్ని ఇంటర్నల్ థ్రెడ్స్ అంటాం. ఇవి వచ్చేసరికి నట్. ఇక్కడ చూడొచ్చు ప్రొఫైల్స్, టర్మినాలజీ అని ఉంటాయి. ఇవి థ్రెడ్ టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. ఇది చూడండి ఇక్కడ మనకి పైన టాప్ మోస్ట్ ఉన్నదాన్ని క్రెస్ట్ అంటాం. అంటే ఈ పోర్షన్ ఉంటుంది చూడండి, క్రెస్ట్ అనేది ఇక్కడ ఉంది కదా, ఇది క్రెస్ట్, ఈ పోర్షన్ అనమాట క్రెస్ట్. అలాగే బోటమ్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం రూట్ అంటాం, రూట్ ఇది. అలాగే ఫ్లాంక్, ఫ్లాంక్ అంటే ఎడ్జెస్ అండ్ స్లాంట్ సైడ్ని ఫ్లాంక్ అంటాం అనమాట. ఈ క్రెస్ట్ నుంచి రూట్కి ఉన్న పోర్షన్ స్లాంట్గా ఉంది కదా, దీన్ని మనం ఫ్లాంక్ అంటాం అనమాట. ఈ 2 ఎడ్జెసెంట్ ఫ్లాంక్స్ మధ్య ఉన్నదాన్ని థ్రెడ్ యాంగిల్, థ్రెడ్ యాంగిల్ అంటాం. 2 ఎడ్జెసెంట్ ఫ్లాంక్స్ ఉన్నదాన్ని థ్రెడ్ యాంగిల్ అంటాం. అయితే ఇక్కడ నామినల్ డయామీటర్, మేజర్ డయామీటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ థ్రెడ్ అనేది దేని బట్టి స్పెసిఫై చేస్తారంటే మేజర్ డయామీటర్ని బట్టి. వాసర్ అనుకోండి ఇంటర్నల్ డయామీటర్, అదే ఇన్సైడ్ డయామీటర్ అంటాం. అదే థ్రెడ్కి వచ్చేసరికి ఎక్స్టర్నల్ డయామీటర్, దీన్నే మేము మేజర్ డయామీటర్ అంటాం. థ్రెడ్ యొక్క స్పెసిఫికేషన్ అంతా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మేజర్ డయామీటర్. ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ థ్రెడ్ ప్రొఫైల్ కింద కూడా వస్తుంది కదా మనకి, ఇలా వస్తుంది కదా. ఇది మనం అప్ టు టాప్ క్రస్ట్ నుంచి కింద క్రస్ట్ వరకు తీసుకున్నదాన్ని మనం మేజర్ డయామీటర్ అంటాం. అలాగే ఇక్కడ రూట్ ఉంది కదా, కింద థ్రెడ్ రూట్ వరకు తీసుకున్నదాన్ని ఆ డయామీటర్ మనం కోర్ డయామీటర్ అంటాం అన్నమాట. అయితే ఇది థిక్నెస్ మనకి ఇక్కడ చూడొచ్చు, దీని థిక్నెస్, ఈ స్పేస్ యొక్క థిక్నెస్ రెండు సమానంగా ఉంటాయి కదా, ఆ పోర్షన్ మనం పిచ్ డయామీటర్ అంటాం. ఇంకా చూడొచ్చు, పిచ్ అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ఏ స్క్రూ థ్రెడ్ టు కరస్పాండింగ్ పాయింట్ ఆన్ ద నెక్స్ట్ థ్రెడ్ మెజర్డ్ ప్యారలల్ టు ద యాక్సిస్. అంటే ఒక థ్రెడ్ నుంచి కరస్పాండింగ్ నెక్స్ట్ థ్రెడ్ వరకు ఉన్న డిస్టెన్స్ని మనం పిచ్ అంటాం. లీడ్ అంటే ఇక్కడ ద డిస్టెన్స్ ఆఫ్ ద స్క్రూ థ్రెడ్ అడ్వాన్సెస్ ఇన్ 1 టర్న్. అంటే ఒక రివల్యూషన్ తిరిగేసరికి లీడ్ అనేది ఒక థ్రెడ్ మూవ్ అయింది అనుకోండి, దాన్ని సింగిల్ స్టార్ట్ అంటాం. అలా కాకుండా ఒక రెవల్యూషన్కి 2 స్టార్ట్, అంటే ఇక్కడ మనకి థ్రెడ్స్ అనేది డబుల్ స్టార్ట్, సింగిల్ స్టార్ట్, అలాగే ట్రిపుల్ స్టార్ట్, నెంబర్ ఆఫ్ స్టార్ట్స్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ పిచ్ అనేది ఏంటంటే ఒక స్థితి నుంచి నెక్స్ట్ స్థితికి ఉన్న డిస్టెన్సే, కానీ లీడ్ అనేది మాత్రం మారుతూ ఉంటుంది అనమాట. సింగిల్ స్టార్ట్కి, మల్టీ స్టార్ట్కి, అలాగే డబుల్ స్టార్ట్కి మారుతూ ఉంటాయి. అయితే సింగిల్ స్టార్ట్కి ఏంటంటే పిచ్ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది అనమాట, అంటే 1 PN వస్తుంది. అలా కాకుండా డబుల్ స్టార్ట్ అనుకోండి, లీడ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పిచ్ వస్తుంది అనమాట. అలాగే ట్రిపుల్ స్టార్ట్ అనుకోండి, లీడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ పిచ్, అలా ఫార్ములా అనేది మారుతుంది అనమాట. నెక్స్ట్ మేజర్ డయామీటర్ చూడండి, ఇది ఇంపార్టెంట్ మనకి. మేజర్ డయామీటర్, దిస్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ఇమాజినరీ సిలిండర్ కోఎక్సల్ విత్ ద స్క్రూ. మనం స్క్రూ కానీ లేదంటే బోల్ట్కి కానీ తీసుకుంటే విత్ ద టచెస్ ద క్రస్ట్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ థ్రెడ్స్. క్రస్ట్ నుంచి ఈ క్రింద క్రస్ట్ వరకు తీసుకున్న టాప్ డయామీటర్ని మనం మేజర్ డయామీటర్ అంటాం. ఇది బిగ్గెస్ట్ డయామీటర్ అనమాట. అలాగే మనకి ఇంటర్నల్ థ్రెడ్స్కి తీసుకుంటే కనుక దాన్ని రూట్ని తీసుకోవాలి. ఇప్పుడు నట్టుకుందనుకోండి రూట్స్ని తీసుకోవాలి, బోల్ట్కుంటే కనుక క్రస్ట్ని తీసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ నామినల్ డయామీటర్, దీన్నే మేజర్ డయామీటర్ అంటాం. నామినల్ డయామీటర్, మేజర్ డయామీటర్ ఒకటే. నెక్స్ట్ మైనర్ డయామీటర్, దీనికి ఇంకో పేరు ఉంది, కోర్ డయామీటర్ అంటాం, లేదంటే రూట్ డయామీటర్ అంటాం.
ఇది వచ్చేసరికి దిస్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ఇమాజినరీ సిలిండర్ కోయాక్సిల్ విత్ ద స్క్రూ విచ్ జస్ట్ టచెస్ ద రూట్స్. అంటే రూట్ నుంచి రూట్ వరకు ఉన్నదాన్ని, అంటే రూట్స్ నుంచి టచ్ అవుతే కనుక దాన్ని మనం మైనర్ డయామీటర్ అంటాం. ఇది ఎప్పుడు ఎక్స్టర్నల్ థ్రెడ్కి. అదే ఇంటర్నల్ థ్రెడ్కి అనుకోండి క్రస్ట్ టచ్ అవ్వాలన్నమాట, దాన్ని మనం మైనర్ డయామీటర్ అంటాం. మైనర్ డయామీటర్ అనేది ఎప్పుడు మేజర్ డయామీటర్ కన్నా తక్కువ ఉంటుంది, అందుకే దీని పేరు మైనర్ డయామీటర్ అన్నారు. నెక్స్ట్ ఎఫెక్టివ్ డయామీటర్, పిచ్ డయామీటర్. ఇట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ఇమాజినరీ సిలిండర్ కోయాక్సిల్ with the axis of thread and intersect the flanks of the thread such that the width of the thread and width spaces between the thread is equal. అంటే ఆ టీత్కి మధ్య ఉన్న స్పేసు, అలాగే ఒక టీత్ యొక్క థిక్నెస్ రెండు సమానంగా ఉన్న చోట మనం తీసుకుంటామంట. దాన్ని మనం పిచ్, ఆ పోర్షన్ నుంచి తీసుకుంటే కనుక దాన్ని మనం పిచ్ డయామీటర్ అంటాం. ఫ్లాంక్ వచ్చేసరికి ఇది ద థ్రెడ్ సర్ఫేస్ దట్ కరెంట్స్ క్రస్ట్ నుంచి రూట్ వరకు ఉన్నదాన్ని మనం ఫ్లాంక్ అంటాం. డెప్త్ ఆఫ్ థ్రెడ్ తీసుకుంటే డిస్టెన్స్ బిట్వీన్ క్రస్ట్ అండ్ రూట్, అదే పెర్పెండిక్యులర్గా తీసుకోవాలి. యాక్సిస్ నుంచి పెర్పెండిక్యులర్గా తీసుకుంటే డెప్త్ని డెప్త్ ఆఫ్ థ్రెడ్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు స్క్రూ థ్రెడ్స్ ఫార్మ్స్. డిఫరెంట్ థ్రెడ్స్ ఉంటాయి ఇక్కడ మనకి. ఇవి ఎక్కువగా మనకి ఎగ్జామ్స్లో యాంగిల్స్ ఇంపార్టెంట్. యాంగిల్స్ అడుగుతాడు. షార్ప్ వి థ్రెడ్, దీని వచ్చేసరికి 60 degrees ఉంటుంది యాంగిల్. అలాగే మెట్రిక్ థ్రెడ్, ఎక్కువగా మనం వాడేది మెట్రిక్ థ్రెడ్. ఇది ఎక్కువగా సెల్లర్స్ థ్రెడ్ అని కూడా అంటాం మెట్రిక్ థ్రెడ్ని. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని యాంగిల్ ఎంత ఉంటుందంటే 60 degrees ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. మెట్రిక్ థ్రెడ్ యాంగిల్ 60 degrees ఉంటుంది. అలాగే విత్వర్త్ స్టాండర్డ్ థ్రెడ్ ఇది 55 degrees ఉంటుంది. అలాగే అమెరికన్ నేషనల్ ఇది 60 degrees ఉంది. స్క్వేర్ థ్రెడ్ ఇది 90 degrees. నకిల్ థ్రెడ్, అలాగే నకిల్ థ్రెడ్కి యాంగిల్ ఉండదు, అది ఏంటంటే సెమీ సర్క్యులర్ టైప్లో ఉంటుంది. నెక్స్ట్ రౌండ్ థ్రెడ్, రౌండ్ రూట్ అంటున్నాం. యూనిఫైడ్ థ్రెడ్ ఉంటుంది, దీన్ని కూడా 60 degrees ఉంటుంది. మనకి యాంగిల్స్ మాత్రం మెట్రిక్ థ్రెడ్ బాగా గుర్తుంచుకోండి 60 degrees. అలాగే లాస్ట్లో చూడండి సిలో ఎక్మి థ్రెడ్ ఉంది కదా, జనరల్ పర్పస్ కోసం వాడతారు. ఇది లేత్ లీడ్ స్క్రీన్లో ఎక్కువ వాడుతూ ఉంటారు, బెంచ్ వైసెస్ కానీ అట్లు కానీ. ఇది ఎక్మి థ్రెడ్ 29 degrees, చాలా ఇంపార్టెంట్. ఎక్మి థ్రెడ్ యాంగిల్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసి అడుగుతున్నారు అనమాట. ఎక్మి థ్రెడ్ యాంగిల్ ఎంత అంటే 29 degrees. అలాగే బట్రస్ థ్రెడ్ యాంగిల్ 45 degrees. ఇది కాకుండా నెక్స్ట్ బ్రిటిష్ అసోసియేషన్ ఉంది. బ్రిటిష్ అసోసియేషన్ కూడా మనకి 47.5 degrees, అంటే 47.5 బ్రిటిష్. దాన్నే మనం బ్రిటిష్ అసోసియేషన్ బిఏ థ్రెడ్ అంటాం. 47.5 degrees ఉంటుంది, అది కూడా అడుగుతాడు, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవి అప్లికేషన్స్ వచ్చేసరికి పవర్ ట్రాన్స్మిషన్లో ఎక్కువ వాడి ఈ 4 ఎక్కువ వాడతారు. ఇవి 4 ఎక్కువ వాడతారు. ఇది స్క్వేర్ థ్రెడ్, స్క్రూ జాక్ వాడతారు. ఇది వచ్చేసరికి ఎలక్ట్రికల్ బల్బ్స్ లాట్లో ఎక్కువ వాడుతూ ఉంటారు. అలాగే కప్లింగ్స్కి, నకుల్ జాయింట్స్కి అట్లకి. అలాగే ఎక్మి థ్రెడ్ వచ్చేసరికి లేత్ లీడ్ స్క్రూ, బెంచ్ వైసెస్ అట్లకి వాడతారు. ఇది వచ్చేసరికి హెవీ పవర్ ట్రాన్స్మిషన్ డివైసెస్ అట్లకి ఎక్కువ వాడతారు, హెవీ లోడ్ సెల్ లిఫ్ట్ చేయడానికి. అయితే బట్రస్ థ్రెడ్ అనేది పవర్ ట్రాన్స్మిషన్ అనేది ఒక డైరెక్షన్లో మాత్రమే జరుగుతుంది. అది కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటాడు క్వశ్చన్. ఓన్లీ వన్ డైరెక్షన్లో పవర్ ట్రాన్స్మిషన్ చేసే థ్రెడ్ ఏంటంటే బట్రస్ థ్రెడ్. నెక్స్ట్ స్ట్రెసెస్ ఇన్ స్క్రూడ్ ఫెజనింగ్ డ్యూ టు స్టాటిక్ లోడింగ్. స్టాటిక్ లోడింగ్లో మనకి ఏ టైప్ ఆఫ్ స్ట్రెసెస్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి అనేది. ఫస్ట్ ఏంటంటే మనకి ఇనిషియల్ స్ట్రెసెస్ ఇండ్యూస్డ్ ఇన్ ఏ బోల్ట్, స్క్రూ ఆర్ స్టడ్ వెన్ ద స్క్రూడ్ అప్ టైట్లీ ఆర్ గివెన్ బై. మనకి ఇనిషియల్ టైట్నింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అది ఎంత ఉంటుందంటే ఇనిషియల్ టైట్నింగ్ టెన్షన్ PI ఈజ్ ఈక్వల్ టు 2840 D. ఇక్కడ D అంటే నామినల్ డయామీటర్ లేదంటే మేజర్ డయామీటర్ అనమాట. 2840 D న్యూటన్స్ ఉంటుంది అనమాట. ఇది ఫ్లూయిడ్ టైట్ జాయింట్స్కి. అలాగే మనకి ఆర్డినరీ జాయింట్స్కి వచ్చేసరికి 1420 D న్యూటన్స్. ఇది వచ్చేసరికి ఆర్డినరీ జాయింట్స్. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతున్నాడు ఇది. కానీ జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మనకి ఆప్షన్స్లో 2 ఇస్తాడు, 2840 ఇస్తాడు, 1420 ఇస్తాడు. అక్కడ ఆర్డినరీ జాయింట్కి అడిగాడా లేదంటే ఫ్లూయిడ్ టైట్ జాయింట్స్కి అడిగాడా అనేది చూసుకుని పెట్టాలి. చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఇది ఇనిషియల్ టైట్నింగ్ అనమాట, ఇది 2840 D అనేది. అలాగే స్ట్రెసెస్ డ్యూ టు ఎక్స్టర్నల్ ఫోర్సెస్, అంటే మనకి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల వచ్చే స్ట్రెసెస్. అంటే మనకి అంటే ఆపరేషన్ డ్యూరింగ్ ఆపరేషన్ అప్పుడు కానీ లేదంటే ఏదన్నా సమ్ ఎక్స్టర్నల్ లోడ్స్ వల్ల వచ్చే స్ట్రెసెస్ అనమాట. వెన్ ద బోల్ట్ ఈజ్ సబ్జెక్ట్ టు ఎక్స్టర్నల్ లోడ్ దెన్ ద ఫాలోవింగ్ స్ట్రెసెస్ ఇండ్యూస్డ్
అంటే ఏ టైప్ ఆఫ్ స్ట్రెస్ ఇండ్యూస్ అవుతాయి అంటే ఎక్స్టర్నల్ లోడింగ్ వల్ల టెన్సైల్ స్ట్రెస్ కానీ, షీర్ స్ట్రెస్ కానీ, లేదంటే కంబైన్డ్గా టెన్సైల్ అండ్ షీర్ స్ట్రెస్ కూడా రావచ్చు. ఇవి రెండు కూడా ఈ టెన్సైల్ కానీ, షీర్ కానీ, లేకపోతే కంబైన్డ్ టెన్సైల్ అండ్ షీర్ కానీ ఓన్లీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల వచ్చే స్ట్రెసెస్ అనమాట. థర్డ్ కేసు చూడండి, కంబైన్డ్ ఆఫ్ డ్యూ టు కంబైన్డ్ ఫోర్సెస్. అంటే ఇనిషియల్ పిఐ ఉంది కదా, దానివల్ల ఎక్స్టర్నల్ లోడింగ్ అంటే P2 వల్ల, ఈ రెండిట్ల వల్ల కంబైన్డ్గా రావచ్చు అనమాట. ఆ స్ట్రెసెస్ కూడా దీంట్లో డెవలప్ అవుతాయి అనమాట. ఎందులో నట్ బోల్ట్స్లో ఇలా 3 టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ అనేది రీజన్స్ రావడానికి ఉంటుందంట. ఓకే, నెక్స్ట్ బోల్ట్స్ ఆఫ్ యూనిఫామ్ స్ట్రెంత్. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఏంటంటే బోల్ట్స్ అనేది ఫెయిల్యూర్ ఎక్కడ అవుతుందంటే దాని యొక్క క్రాస్ సెక్షన్ ఎక్కడ తక్కువ ఉంటుంది, క్రెస్ట్ కాబట్టి క్రెస్ట్ డయామీటర్ దగ్గర ఎక్కువగా ఫెయిల్యూర్ అవుతుంది అనమాట. ఎక్కువగా స్ట్రెస్ అక్కడ కాన్సన్ట్రేషన్ అవుతుంది కాబట్టి ఎక్కువగా ఫెయిల్యూర్ అవడానికి ఛాన్స్ క్రెస్ట్ డయామీటర్ దగ్గర. దీన్ని ప్రివెంట్ చేయడానికి మనకి ఏంటంటే దాని యొక్క క్రాస్ సెక్షన్ శాంక్ యొక్క డయామీటర్ని తగ్గిస్తాడు. ఇక్కడ చూడవచ్చు మనం ఏదైనా ఒక డయాగ్రామ్ తీసుకుంటే మనకి ఇది హెడ్ అనుకుంటే ఇక్కడ మనకి థ్రెడ్స్ ఉన్నాయి కదా, థ్రెడ్స్ ఉన్నాయి. శాంక్ దీని యొక్క డయామీటర్ని తగ్గిస్తాడు అనమాట. అంటే శాంక్ డయామీటర్ని తగ్గిస్తాడు. అంటే మీకు ఇది థ్రెడ్ పెరుగుతుంది, థ్రెడ్ పోర్షన్ దగ్గర మీకు డయామీటర్ ఎక్కువ ఉంటుంది, ఇది వచ్చేసరికి తగ్గుతుంది. ఇది ఒక రీజన్, అలా చేసుకోవచ్చు. లేదనుకుంటే మనకి ఈ థ్రెడెడ్ పోర్షన్ దగ్గర హోల్ చేస్తారనమాట. మనకి ఇది హెడ్ అనుకుంటే ఇది ఇక్కడ దాకా మనకి థ్రెడ్స్ ఉన్నాయనుకుంటే ఇక్కడ చిన్న హోల్ చేస్తాడనమాట. థ్రెడెడ్ పోర్షన్ దాకా జస్ట్ హోల్ చేస్తాడు. ఇక్కడ చూడండి పోస్ట్ పాయింట్స్ అంటున్నాను. ఫర్ యూనిఫామ్ స్ట్రెంత్ ఆఫ్ బోల్ట్ ఈజ్ టు డ్రిల్ ఎన్ యాక్సియల్ హోల్. అంటే ఒక హోల్ని డ్రిల్ చేస్తాడు బోల్ట్కి. ఎక్కడ వరకు అంటే అప్ టు థ్రెడెడ్ పోర్షన్ వరకు, త్రూ ద హెడ్ ఆఫ్ బోల్ట్ యాజ్ ద థ్రెడెడ్ పోర్షన్. సచ్ ఏరియా ఆఫ్ ద షాంక్ బికమ్స్ ఈక్వల్ టు, దాని ఏరియా ఎంత ఈక్వల్ ఉంటుంటే రూట్ ఏరియా ఆఫ్ ద థ్రెడ్ అంత ఉండాలన్నమాట. అలా చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ బోల్ట్స్ కంటికి యూనిఫామ్ స్ట్రెంత్ అనేది వస్తుంది అనమాట. ఇదే అడుగుతూ ఉంటాడు ఎక్కువ క్వశ్చన్. నెక్స్ట్, ద రిలేషన్ బిట్వీన్ ద నామినల్ డయామీటర్ డి అండ్ రూట్ ఆర్ కోర్ డయామీటర్ డిసి. ఈ కోర్ డయామీటర్కి అలాగే నామినల్ డయామీటర్కి ఉన్న రిలేషన్ ఏంటి అని అడుగుతాడు. డిసి ఈజ్ ఈక్వల్ టు 0.84 డి. ఇది కూడా ఇంపార్టెంట్ అడుగుతాడు, ఇది చాలా ఇంపార్టెంట్. డిసి ఈజ్ ఈక్వల్ టు 0.84 డి. నెక్స్ట్, డిజగ్నేషన్ ఎలా చేస్తారు, బోల్ట్ డిజగ్నేషన్ అనేది అది కూడా అడుగుతూ ఉంటాడు. ఇక చూడండి, M6/075, ఇక్కడ 5G 6G అని ఇచ్చాడు. ఇక్కడ M అంటే మెట్రిక్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ M పక్కన ఉంది కదా, 6 అనేది నామినల్ డయామీటర్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్స్లో జస్ట్ ఇలా ఇస్తాడు, M20/02 ఇస్తాడు అనమాట. ఇక్కడ 20 అంటే నామినల్ డయామీటర్ 20 mm అన్నాడు. ఇక్కడ పక్కన బై 2 ఉంది కదా, పిచ్ని ఇండికేట్ చేస్తాను అనమాట. ఇక్కడ చూడండి, M అంటే మెట్రిక్, M పక్కనే ఉన్నది 6 అనేది, ఇక్కడ ఇది 6 అనేది నామినల్ డయామీటర్, బై అంటే సపరేషన్ సింబల్ అనమాట. ఇక్కడ 0.75 అనేది పిచ్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఉన్నది పిచ్ డయామీటర్ టాలరెన్స్, అవుట్ సైడ్ డయామీటర్ టాలరెన్స్ని ఇండికేట్ చేస్తాను అనమాట. నెక్స్ట్ డెసిగ్నేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కింద కూడా ఇచ్చారు చూడండి, M20/2 6H 5G 6G అని ఇచ్చాడు. ఇక్కడ M20 అనేది నామినల్ డయామీటర్, బై 2 అనేది 2 mm అనేది పిచ్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ సమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్, ఎ స్టడ్ ఈజ్ ఏ మెషిన్ ఎలిమెంట్ విచ్ హ్యాజ్. స్టడ్ అనేది ఏంటంటున్నాడు. ఇక్కడ మనం చూడవచ్చు, ఫస్ట్ ఆప్షన్ చూడండి, హ్యాజ్ హెడ్ ఆన్ వన్ ఎండ్ అండ్ నట్ ఫిటెడ్ ద అదర్ ఎండ్. ఇది ట్యాప్ బోల్ట్, త్రూ బోల్ట్. నెక్స్ట్ చూడండి, హ్యాజ్ హెడ్ అట్ వన్ ఎండ్ అండ్ అదర్ ఎండ్ ఫిట్ ఇన్ టు ద ట్యాప్డ్ హోల్ అదర్ పార్ట్ ఆఫ్ ద టు బి జాయింట్. ఇది ట్యాప్ బోల్ట్. సెకండ్ ఆప్షన్ అనేది ట్యాప్ బోల్ట్, ఫస్ట్ ఆప్షన్ అనేది త్రూ బోల్ట్. సి ఆప్షన్ చూడండి, హ్యాజ్ బోత్ ఎండ్ థ్రెడ్స్. బోత్ ఎండ్ థ్రెడ్స్ ఉంటే కనుక దాన్ని మనం స్టడ్ అంటాం. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, హ్యాజ్ పాయింటెడ్ థ్రెడ్స్, అది కాదు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ హ్యాజ్ హెడ్ అట్ వన్ ఎండ్ అండ్ అదర్ ఎండ్ ఫిట్ ఇన్ టు ద ట్యాప్డ్ హోల్ ఆఫ్ ద అదర్ పార్ట్ ఈజ్ టు బి జాయింట్. ఇది ట్యాప్ బోల్ట్కి డెఫినేషన్ అనమాట. డైరెక్ట్గా మనకి పై ఆప్షన్లో ఉంది, సెకండ్ అదే సేమ్ ఇక్కడ ఇచ్చాడు. మనకి ఈ సెట్ 2013లో ఇచ్చాడు అనమాట. ట్యాప్ బోల్ట్ అనేది జస్ట్ ఏంటంటే నట్ని ఇచ్చారు, వితౌట్ నట్ లేకుండా జస్ట్ దాన్ని
డైరెక్ట్గా మిషన్ కాంపోనెంట్లకి మనం టర్న్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఏ బోల్ట్ కెన్ బి మేడ్ యూనిఫామ్ స్ట్రెంత్ రావాలంటే ఏం చేయాలంటే హోల్స్ని డ్రిల్ చేస్తాం అనమాట. ఎక్కడ థ్రెడెడ్ పోర్షన్ దగ్గర అప్ టు థ్రెడెడ్ పోర్షన్ వరకు మనం హోల్స్ అనేది డ్రిల్ చేస్తాం. డ్రిల్లింగ్ అండ్ యాక్సియల్ హోల్ త్రూ ద హెడ్ అప్ టు ద థ్రెడెడ్ పోర్షన్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ ఇంక్రీజింగ్ ద లెంత్ ఆఫ్ ద షాంక్ తప్పది. ఇంక్రీజింగ్ ద డయామీటర్ ఆఫ్ షాంక్ తప్పు. నన్ ఆఫ్ ద అబోవ్. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. యూనిఫామ్ బోల్ట్ స్ట్రెంత్ రావాలంటే షాంక్ డయామీటర్ని తగ్గించాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అదన్నా చేయొచ్చు, లేదంటే పోస్ట్ దన్నా చేసుకోవచ్చు. ఇదే హోల్స్ని డ్రిల్ చేయొచ్చు, లేదంటే షాంక్ డయామీటర్ని థ్రెడెడ్ పోర్షన్లో దానికన్నా తగ్గించుకోవాలి. ఇక్కడ మనకి ఇవ్వలేదు ఆప్షన్ అది, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్రెస్ట్ డయామీటర్ ఆఫ్ ద స్క్రూ థ్రెడ్ ఈజ్ సేమ్ యాజ్. క్రెస్ట్ డయామీటర్ అంటే ఏంటి? క్రెస్ట్ నుంచి వచ్చేది జస్ట్ మేజర్ డయామీటర్ మాత్రం వస్తుంది. మైనర్ డయామీటర్ అంటే రూట్ దగ్గర ఉంటుంది. పిచ్ డయామీటర్ అంటే ఇంటర్మీడియట్ అనమాట. అది అక్కడ స్పేస్కి అవి టూ థిక్నెస్ ఒకేలా ఉన్న చోట ఉండేది పిచ్ డయామీటర్. మేజర్ డయామీటర్ అంటే మనకి క్రెస్ట్ దగ్గర వస్తుంది అనమాట. మైనర్ వచ్చేసరికి రూట్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. ఓకే, ఇవి బిట్స్. థ్యాంక్ యూ.